హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస్ టీవీ 19. ఈరోజు మనం ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మనము మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని మనం మొదటి రోజు మొన్న విన్నాము, రెండవ రోజు ఈరోజు తెలుసుకుంటున్నాము. ఈరోజు రెండవ రోజు ఏమైందో చేసుకుందాము. ఈరోజు మనకి మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి రెండవ రోజు మొదటి రోజు అంతా కూడా కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు ముగిసేసరికి పాండవ సేనలో నిరాశ, కౌరవ సేనలో ఏమో ఉత్సాహం, బాగా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే భీష్మ పితామహుడు అంతగా యుద్ధం చేశాడు. కౌరవ సేన పక్షాన నిలబడి పాండవ సేన అంతటిని చాలా వరకు నష్టం కలిగించాడు. భీష్మ పితామహుడు మహాపరాక్రమం ముందు పాండవ సేన తీవ్రంగా నష్టపోతుంది. అయితే రెండవ రోజు ఉదయం పాండవుల శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ధర్మరాజు, కృష్ణుడు మరియు అర్జునుడితో కలిసి ఆ రోజు యుద్ధ వ్యూహాన్ని ఏం చేద్దాం యుద్ధం అనేసి ఈరోజు ఏ వ్యూహం పన్నాలంటే రోజుకొక యుద్ధంలో రోజుకొక వ్యూహం ఉంటుందన్నమాట. పద్మ వ్యూహం, గరుడ వ్యూహం, శూల వ్యూహం ఇట్లాంటివి అనమాట. ఈరోజు ఏం వ్యూహం చేయాలి అనుకొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. భీష్ముడు దాన్ని అడ్డుకోవడం ఎలాగా అని చెప్పేసి మనము ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే భీష్ముడే వాళ్ళకి మెయిన్ అడ్డంకిగా మారుతాడు. ఎలా భీష్ముడిని ఆపాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి రోజు యుద్ధంలోనే కొంతమందికి ఏమి అని భయం పుట్టుతుందంటే, ఈరోజే యుద్ధం అయిపోతుందా, భీష్ముడు అందరినీ సంహరించేస్తాడా, గెలిపించేస్తాడా కౌరవ సేనని అనేటట్టు ఒక భయం అనేది అందరిలో ఏర్పడిపోతుంది. ఇక రెండవ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇక అర్జునుడు చాలా కోపంతో మొదటి రోజు ఓడి చాలా నిరుత్సాహపరిచినందుకు రెండవ రోజు యుద్ధంలో అర్జునుడు మరింత ఉగ్రరూపం దాల్చేసి యుద్ధానికి బయలుదేరిపోతాడు. గాంధీవం నుండి విడుదలైన బాణాలు మెరుపుల్లా కౌరవ సేన అంతటిని నాశనం చేస్తూ ఉంటాయి. అర్జునుడి పరాక్రమానికి కౌరవ సైన్యం ఒక్కసారిగా కుదేలైపోతుంది. దుర్యోధనుడు భయంతో భీష్ముని దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు: పితామహ, మీరు పూర్తిగా యుద్ధం చేయడం లేదని అనిపిస్తుంది. పాండవులు మా సేనను నాశనం చేస్తున్నారు. ఈ కోపంతో ఊగిపోతూ అంటాడనమాట. దుర్యోధనుడు ఈ మాటలు అనగానే భీష్ముడికి కోపం అగ్నిలాగా రాసుకుంటుంది. ఆ తర్వాత భీష్ముడు యుద్ధరంగంలో ప్రళయం సృష్టిస్తాడు. భీష్ముడు బాణాలు సంధిస్తూ శత్రుసేనను సంహారం చేస్తూ ఉంటాడు. భీష్ముడి బాణవర్షానికి పాండవ సేనలు వందల సంఖ్యలో నేల కొరుగుతాయి. యుద్ధరంగం మొత్తం గుర్రాల అరుపులు, రథాల గర్జనలు, యోధుల కేకలతో భయంకరంగా మారిపోతుంది. అప్పుడు భీముడు రంగంలోకి దిగుతాడు. గద చేత పట్టుకుని కౌరవ సైన్యంపై భీముడు ఇరుచుకుపడతాడు. అతని దెబ్బలకు అనేక మంది కౌరవ యోధులు నేల కొరిగిపోతారు. అర్జునుడు, భీముడు కలిసి చేసిన దాడికి పాండవ సేన మళ్లీ ధైర్యం తెచ్చుకుంటుంది. మరోసారి భీష్మార్జునులు యుద్ధానికి దిగుతారు. ఆ తాతామణువులిద్దరూ తిరుగులేని బాణాలతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఒకరి బాణాలను ఒకరు తుత్తినీయులు చేసుకుంటారు. ఒకరి కవచాలు ఒకరు చీల్చేసుకుంటారు. అస్త్రానికి అస్త్రం, శస్త్రానికి శస్త్రం పోరాడుతూ ఉంటే ఆ ముసలాయనికి అంత కూడా ఓపిక నశించినట్టు కనిపించదు. అర్జునుడి మీదకు బాణాలు వేస్తూనే ఉంటాడు. అసలు ఆయనది కానటువంటి ధోరణిలోనూ ఆ భీష్ముడు భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటాడనమాట. తాతామణువులిద్దరూ చూడచక్కగా యుద్ధం చేస్తుంటే దేవతలందరూ కూడా ఆకాశంలో నుంచి వింతగా ఎంతో ఆకర్షణగా ఉండడంతో ఆ ద్వంద్వ యుద్ధాన్ని చూడటానికి ఉవ్విళ్ళుతూ ఆకాశ వీధిలో అందరూ అలా నిలిచిపోతారు యుద్ధం చూస్తూ. వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే ఉన్నట్టుండి భీష్ముడికి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ ఒక బాణాన్ని తీసి మంత్రించి కృష్ణుడి గుండెల్లో దిగవేసేస్తాడు. అది కృష్ణుడు గాక మరొకడు అయి ఉంటే అక్కడికక్కడే చనిపోయి ఉండేవాళ్ళు. కానీ ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాబట్టి రొమ్మును నాటిన ఆ బాణం రక్తం చిమ్ముతున్నా కానీ ఆ నెత్తటి మరకట్లో కూడా ఆయన లేచి నిలదొక్కుని మనకి ఈ గుర్రాన్ని తోలుతూనే కనిపిస్తాడు. కృష్ణుడి నెట్టుడు చూడగానే అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. కృష్ణుడి రక్తం అర్జునుడి కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండగా ఆయన నేత్రాలు ఎర్రబడిపోతాయి అర్జునుడికి. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటే ఎంత ఇష్టమో, ఆయన రథసారథి కాబట్టి, ఆయనకి వాళ్ళ బావ కాబట్టి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే వాళ్ళిద్దరి అనుబంధం అనేది. ఒక్కసారిగా కృష్ణుడు అలా బాణంతో బాధపడుతూ రక్తం కారిపోతుండడం వల్లంతో ఆయనకి అర్జునుడికి ఒక్కసారిగా కోపం, ఎక్కడ లేని కోపం, పట్టరాని కోపం వచ్చేస్తుంది. తాత అని కోపంగా గద్దిస్తాడు.
చూసుకొని సారథిని అని చెప్పేసి హెచ్చరిస్తేనే భీష్ముడి సారథిపై బాణప్రయోగం చేస్తాడు. ఒక బాణం కాదు, 100 బాణాలతో కొట్టిన చోట కొట్టకుండా నిలువెల్లా గాయాలు చేసేస్తాడు. ఆ 100 బాణాలతో ఒక్క బాణాన్ని కూడా అడ్డుకోలేకపోతాడు ఆ భీష్ముడు. తన సారథి మీదకి వేసిన బాణాలని ఒక్క బాణాన్ని కూడా ఆపుకోలేకపోతాడు. చకచకా బాణాలు తీస్తూ వేస్తూ అర్జునుడు రథాన్ని వాటితో కప్పివేయాలనుకుంటాడు. కానీ భీష్ముడు అర్జునుడు అది కుదరనివ్వడు అనమాట. భీష్ముడు ఆ బాణాలన్నింటినీ నిష్ప్రయోజకాలుగా చేసేస్తాడు, పనికి రాకుండా చేసేస్తాడు ఈ అర్జునుడు అనమాట. ఇంకా ఇలా వీళ్ళు భీకరంగా యుద్ధం చేసుకుంటూ ఉంటే ఈ తాతామణుల్లో ఏ ఒక్కరికి తోగలేరని కూడా దేవగణాలు, అంటే ఈ తాతామణులు యుద్ధం చేస్తుంటే వీరికి సరిసాటి ఎవ్వరూ కూడా సరిపోరు అని చెప్పేసి దేవతలు కూడా అనుకుంటూ ఉంటారు. వీళ్ళిలా యుద్ధం చేసుకుంటూ ఉంటే పక్కన వచ్చేసి ద్రోణ ధృతరాష్ట్రులు ద్వంద్వ యుద్ధానికి దిగుతారు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు యుద్ధం చేసుకుంటూ భయంకరంగా ప్రళయాన్ని సృష్టిస్తాడు. ద్రోణుడు తన చేతిలోనే మరణిస్తాడనే రహస్యం తెలియడం వల్ల దుష్టాదిమ్ముడు ఆయనకు ఎక్కువగా యుద్ధానికి ఉవ్విళ్ళూరుతూ ఆయన పైన ఎగబడతాడు యుద్ధానికి. ప్రత్యాత్ముడే తనకి మరణంకి సంభవించడానికి కారకుడు అవుతాడని తెలిసి కూడా ద్రోణుడు అతనితోటి యుద్ధం చేయడానికి సిద్ధమైపోతాడు. ద్రౌపదుడి సారథిని చంపేస్తాడు, గుర్రాన్ని నరికేస్తాడు, జెండాని పడగొట్టేస్తాడు, రథాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు, అతని ఒళ్ళంతా తూట్లు కొట్టేస్తాడు. అయినా దుష్టాత్ముడు వెనుకడుగు వేయలేదు. ఓ పాటి కట్టి తీసుకొని తన శిథిల రథం నుంచి నేలకు దిగి ద్రోణుడి బాణాలు అతని మీదకు వానలా కురుస్తున్న ఆయన చెదరకుండా దుష్టాత్ముడు డాలు అడ్డం పెట్టుకుని యుద్ధానికి ముందుకి వెళ్ళిపోతాడు. ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే చాలా ప్రళయంగా ఉంటుందన్నమాట. చాలా ప్రళయ బీభత్సంగా ఉంటుంది ఆ యుద్ధం చూడటానికి. అసలు ఎంత భయంకరంగా చేసుకుంటారంటే కౌరవసేన పాండవసేన రెండవ రోజు కొద్దిగా చూసినట్లయితే మనకి పాండవసేన కొంచెం ఊపిరి పీల్చుకుంటుందన్నమాట ఈ రెండవ రోజు యుద్ధంలో. మొదటి రోజు యుద్ధం అంతా కూడా కౌరవసేనే ఎక్కువగా ఉంటే డామినేషను, రెండవ రోజు వచ్చేసి మనకి పాండవసేన కొంచెం ఉత్సాహంతో తిరిగి యుద్ధం చేయడం వల్ల సాగించడం వల్ల కొంచెం ఊపిరి పీల్చుకొని ధైర్యంతో నిలబడతారు. ఇలాగా యుద్ధం జరుగుతూ ఉండగా సాయంత్రం టైం అయిపోతుంది. రెండవ రోజు యుద్ధం ముగిసే సమయానికి కౌరవసేన భారీగా నష్టం కలుగుతుంది. కౌరవసేనలో చాలా భయం అయితే కనిపిస్తుంది. అంటే మొదటి రోజు చూసుకుంటే పాండవసేన ఎంత భయపడిందో రెండవ రోజు కౌరవసేన అంత భారీ నష్టం కలిగి చాలా ఒక దుఃఖంలో మునిగిపోతాడు. మొదటి రోజు విజయంతో ఉప్పొంగిపోయిన కౌరవులు రెండవ రోజు పాండవుల ప్రతీకారాన్ని చూసి భయపడిపోతారు. ఇలా కురుక్షేత్ర సంగ్రామం రెండవ రోజు మరింత రక్తపాతంతో మరింత భీకరంగా ముగుస్తుంది. ఎవరి శిబిరాలకు వాళ్ళు సూర్యుడు అస్తమించగానే వెళ్ళిపోతారు. మరి మూడవ రోజు యుద్ధం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? ఎవరు విజయం సాధించారు మూడవ రోజు అని చెప్పి మీకు ఆసక్తిగా ఉందా? భీష్ముడు ఇంకా ఎలాంటి విధ్వంసం సృష్టించాడు అనేది మీరు తెలుసుకోవాలంటే మూడవ రోజు ఎపిసోడ్ అయితే తప్పకుండా చూడాల్సి ఉంటుంది. మీరు మూడవ రోజు ఎపిసోడ్ చూడాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలన్నీ మీకు కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీకు అందుతుంటాయి. ఎప్పటికప్పుడు మన వీడియో వచ్చిన వెంటనే మీరు చూసేసి ఈ ఆసక్తికరమైన విషయాలను, మీరు యుద్ధ సన్నివేశాలను తెలుసుకొని మీకు కూడా సంతృప్తి పొందుతారని మేము ఆశిస్తున్నాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెళ్తూ ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని చెప్పేసి మనకు ఒక కామెంట్ రూపం తెలియజేసినట్లయితే మాకు కొంచెం ఉత్సాహపరిచిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.